వెల్కమ్ గాయ్స్. తమ్నెల్ చూసే ఉంటారు. ఈరోజు మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి చెప్పుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే జేఈఈ మెయిన్స్ అలాట్మెంట్ లెటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, జేఈఈ మెయిన్స్ హాల్ టికెట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనకి. ఓకే, జేఈఈ మెయిన్స్ స్టూడెంట్స్ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. థర్డ్ పాయింట్గా మనం ఏం చెప్పుకుందామంటే జేఈఈ మెయిన్స్కి కావాల్సిన ఇంపార్టెంట్ బుక్స్ అనేవి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి నేను ఒక్కొక్కటే చెప్తూ ఉంటాను. చాలా ఈజీగా ఉంటాయి. అవి ప్రిపేర్ అయితే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు కొద్దిగా అవగాహన వచ్చేస్తుంది ఈజీగా. అండ్ బోనస్ టిప్గా మనం జేఈఈ మెయిన్స్కి వెళ్ళే ముందు ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి తీసుకోవాలో అవి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ రిలేటెడ్ టు దిస్. ఓకే, ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పుకుందామంటే జేఈఈ మెయిన్స్ అలాట్మెంట్ లెటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. చూస్తే కనుక మనం లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఎగ్జామ్కి 20 days ముందు, ఒక 15 days ముందు అలాట్మెంట్ లెటర్ అనేది రిలీజ్ చేశారు. మనకి ఈ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే January 23rd, 31 ఆ టైంలో ఉంది. కాబట్టి మనం 20 days బ్యాక్ అంటే ఈరోజు మ్యాక్సిమం ఈరోజు మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈరోజు మిస్ అయితే మేబీ టుమారో, అంతేగాని ఈ 2 daysలో కానీ అలాట్మెంట్ లెటర్ అనేది అంటే మీకు ఏ సెంటర్ ఎక్కడ పడింది అనేది తెలుసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ పడుతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ అప్డేటు. జేఈఈ మెయిన్స్ అలాట్మెంట్ లెటర్ ఈరోజు రిలీజ్ అవుద్ది లేదా రేపు. నెక్స్ట్ జేఈఈ మెయిన్స్ హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది. జేఈఈ మెయిన్స్ హాల్ టికెట్ రిలీజ్ ఎప్పుడైనా ప్రతి ఇయర్ అయినా సరే మనకి ఎగ్జామ్ ఒక 3 days ఉంది అనగా 3 days ముందు అనేది రిలీజ్ చేస్తారు. అది కూడా ఆ షిఫ్ట్ వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేస్తారు. అలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి అనమాట. ఇప్పుడు January 23rd ఒకరికి అయితే వాళ్ళకి 20th హాల్ టికెట్ అనేది రిలీజ్ చేస్తారు. అడ్మిట్ కార్డ్ అనమాట హాల్ టికెట్ అంటే. ఓకే, అలాగా తర్వాత రోజు ఇంకో షిఫ్ట్కి వాళ్ళకి రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ సింపుల్గా అందరికీ ఒకేసారి రిలీజ్ చేసేస్తారు హాల్ టికెట్ అనేది. అడ్మిట్ కార్డ్ అనేది అలాగే రిలీజ్ అంటే జేఈఈ మెయిన్స్ కావాల్సిన మెయిన్ బుక్స్ ఏంటండి. ఓకే, జేఈఈ మెయిన్స్ కావాల్సిన మెయిన్ బుక్స్ నేను 3 subjectsకి ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. ఫస్ట్ మ్యాథ్స్కి ఎక్కువగా మనకి దీప్తి సిరీస్ అనేసి ఉంటుంది అనమాట బుక్స్. మ్యాథ్స్ 1Aకి 1Bకి 2Aకి 2Bకి 1A 1B అనేది ఒక దీప్తి సిరీస్ ఉంటుంది. 2A 2Bకి ఒక దీప్తి సిరీస్ ఉంటుంది. అలా కూడా బయట అవైలబుల్ ఉంటాయి. అవి కూడా మీరు కొనుక్కోవచ్చు. దీప్తి సిరీస్ అనమాట. ఇవి ఫిజిక్స్కి అయితే HC వర్మ అనేసి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. దాన్ని ప్రిపేర్ అయిపోవచ్చు. అందులో కూడా 16 to 15 బిట్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. లేదంటే నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో మీరు చెక్అవుట్ చేస్తే అందులో ఫిజిక్స్లో నేను మెయిన్ టాపిక్స్ చెప్పాను. అందులో కూడా 15 to 16 బిట్స్ ఈజీగా పెట్టచ్చు అనమాట మీరు. థర్డ్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ నేను యాజ్ యూజువల్ కిందటి వీడియోలో ఏం చెప్పానో సేమ్ అదే చెప్తున్నాను. NCERT బుక్స్ అనేది మిస్ చేయకండి. NCERT బుక్స్లో చాలా ఈజీగా లైన్ టు లైన్ ఇచ్చేస్తున్నాడు. సో NCERT టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి 4 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఓకే, ఈ 4 టెక్స్ట్ బుక్స్ మీరు ప్రిపేర్ అయితే మొత్తం థియరీతో మీరు ఈజీగా కెమిస్ట్రీ లైన్ టు లైన్ మీరు వెళ్ళి చూడగానే నేను ఇది చదివానని వెంటనే టిక్ పెట్టచ్చు అనమాట. సో NCERT కెమిస్ట్రీకి టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్కి HC వర్మ, మ్యాథ్స్కి దీప్తి సిరీస్ ఉంటుంది. ఓకే, ఫోర్త్ పాయింట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేమి టిప్స్ తీసుకోవాలి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి. సో తెలుసుకుందాం అది ఈరోజు ఏంటో. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మ్యాండేటరీ ఏంటంటో చూసుకుందాం. ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు పెన్ పట్టుకు వెళ్తే మంచిది. తీసుకెళ్ళకపోయినా వాళ్ళు ఇస్తారు, మేబీ మీ సేఫ్టీకి ఉంచుకోండి ఒకటి. నెక్స్ట్ బాయ్స్ అయితే వాచెస్ అనేవి ఇలాంటివి అయితే పర్లే, అంతేగాని డిజిటల్ అయితే నాట్ అలౌడ్. ఇంకొకటి హెయిర్ ఎక్కువ ఉన్నా కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, హెయిర్ కటింగ్ చేసుకుని వెళ్ళండి. మూడోది ఫుల్ హ్యాండ్స్ వేసుకోకండి, హాఫ్ హ్యాండ్స్ వేసుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. నెక్స్ట్ పాకెట్స్ తక్కువ ఉన్నది మీరు ప్రిఫర్ చేస్తే మంచిది. నెక్స్ట్ గర్ల్స్కి అయితే హెయిర్ లీవ్ చేసి వెళ్ళండి. ఓకే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు సెంటర్కి ఒక 15 minutes ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫాస్ట్గా చేరుకోండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే లేట్గా వెళ్తే నాట్ అలౌడ్. మెయిన్స్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి, పెద్ద ఎగ్జామ్ కాబట్టి అలౌ చేయరు. ఎంత పేజీ పెట్టినా, ఎన్ని అడిగినా, ఎన్ని చెప్పినా వాళ్ళు అలౌ చేయరు. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంపార్టెంట్వి ఏమేమి చెప్పిన హాల్ టికెట్ కానీ, ఈ వాచెస్ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నెగ్లెక్ట్ చేయకండి. బాగా అన్నీ చూసుకొని వెళ్ళండి. ప్యాడ్స్ పట్టుకెళ్ళకూడదు. ఓకేనా, ప్యాడ్స్ పట్టుకెళ్ళకూడదు. అక్కడ టేబుల్స్ ఉంటాయి. మీరు ఎలాగో డిజిటల్లో చేస్తారు కాబట్టి వాళ్ళే పేపర్ ఇస్తారు. సో రఫ్ పేపర్స్ అలాంటివి ఏమీ తీసుకెళ్ళకూడదు. మీ దగ్గర అవి ఏమి ఉండకూడదు.
వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి, వాటర్ తాగాలనిపిస్తే. నెక్స్ట్ ఈ రూల్స్ అనేవి మీరు పాటిస్తే ఎగ్జామ్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియోని చూసి ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.